శివరారెడ్డి గారు. అధ్యక్ష, మంత్రివర్యులు చెప్తూ ఈ క్రాప్ వల్ల చాలా మంది రైతాంగం నష్టపోయారని చెప్తున్నారు ఆయన. ఈ క్రాప్ వల్ల ప్రతి రైతుకు మేలు జరిగిందనే వాస్తవాన్ని దాచిపెడుతూ కేవలం కొంతమందికే వచ్చింది, ఎవరు కట్టారో తెలీదు, ఎవరు కట్టలేదో తెలీదు, ఎవరు కట్టాల్సిన అవసరం లేదు, ఎవరు చేయాల్సిన పని లేదు, ప్రభుత్వమే బాధ్యతగా తీసుకుని ఆ రోజు కట్టడం జరిగింది. ప్రతి రైతుకు ఎవరైతే ఈ క్రాప్ బుక్ చేసుకుంటారో వాళ్ళందరూ ప్రతి వాళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చే నష్టపోయిన ప్రతి రైతు ఎంజాయ్ చేశాడు. కానీ ఎప్పటివరకు రాలేదంటాడు. గత 5 సంవత్సరాలు రబీలో కట్టలేదంటాడు. ఒకవేళ మీరు కట్టలేదంటారు కదా, మీరు ఇప్పుడు ఆ కార్యక్రమం కూడా తీసుకొని మొత్తాన్ని అప్పుడు ఇప్పుడు అంతా కట్టేసేయండి. దాన్ని రబీలో మీరు కట్టే కార్యక్రమాన్ని కూడా తీసుకోండి. రబీలో కూడా కట్టండి, తప్పేముంది దాంట్లో. మీరు అప్పుడు కట్టలేదు, మీరు చేయలేదు. ప్రభుత్వాలు సార్, ప్రభుత్వం అంటే కేవలం ఆ పార్టీనో ఈ పార్టీనో కాదు సార్, ప్రజల డబ్బులు ప్రజలకు కడుతున్నాం. ఈ రోజు రైతాంగం అనేది మన దేశానికే కాదు అన్ని చోట్ల ఆ రైతే లేకపోతే తినడానికి తిండి కూడా ఉండదు. అలాంటి రైతు కోసం మీరు 1.5% కట్టండి, అవి బరువు అవుతాయండి. వివిధ పథకాలకు వివిధ రకాలుగా మనము సబ్సిడీలు ఇస్తున్నాం, వేరే గ్రూపులకు ఏదో చేస్తున్నాం. రైతుకు ఫ్రీగా మనం ఇన్సూరెన్స్ కడితే జరిగే నష్టం ఏముంది ప్రభుత్వానికి? ఏ ప్రభుత్వాలు వచ్చినా అవి ప్రజల డబ్బులే. ప్రజలకు మనం మంచి చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయండి. కానీ మీరు అది గతంలో ఇట్లయింది ఇప్పుడు ఇట్లయిందంటే లోటుపాట్లు ఏమైనా ఉంటే సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందే తప్ప దాన్ని పూర్తిగా రద్దు చేసి పాతదే బాగుంది ఈ బాటలు మానుకొని రైతాంగానికి ఏ విధంగా మేలు జరిగే పరిస్థితి ఉందో దాన్ని ఆలోచన చేసి సమగ్రంగా ఈ పథకాన్ని కొనసాగించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం.